లోకేష్లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయన్నారు టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో లోకేష్ ధైర్యంగా పోరాడారని, లోకేష్ లీడర్గా నిరూపించుకున్నారంటున్న అశోక్ గజపతిరాజుతో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వంతో పాటు పార్టీ నేతలు కూడా పండుగగా భావించే తెలుగుదేశం పార్టీ మహానాడు రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఈనాటి వరకు ఉండి ఆ పార్టీ ఉత్థాన పతనాలతో పాటు ఆ పార్టీతో పాటు ప్రయాణించిన సీనియర్ నేత, పాలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎన్టీ రామారావును చూశారు, ఆత్మగౌరవం. చంద్రబాబును చూశారు, ఆత్మవిశ్వాసం. ఇప్పుడు లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని కేడర్ కోరుకుంటుంది. ఇంత పరిణామక్రమం 43 సంవత్సరాలు మీరు పార్టీకి విట్నెస్. ఏమనిపిస్తుంది చూస్తూ ఉంటే ఈ పార్టీని? మనకేంటంటే మార్పు అనేది సహజమే. జీవితంలో స్టాగ్నెన్సీ ఉండదు, కంటిన్యూస్ ప్రాసెస్. అన్నగారు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఎందుకు స్థాపించారు? తెలుగు వాళ్ళ కోసం స్థాపించారు. తెలుగుదేశం పార్టీ కన్సిస్టెన్సీగా విలువలపై నడుస్తూ వచ్చింది. అయితే మన తెలుగుదేశం పార్టీలో ఈరోజు చూస్తే అదృష్టం ఏంటి? మన పిల్లలు ఇక్కడ లోకేష్ గారు అన్నారు, పిరికివాడు కాడని ఆయన చర్యల వల్ల రుజువు చేశాడు. నేను పిరికివాడు కాను, నన్ను ఏం చేసినా పర్వాలేదు, నేను ఇతరుల కోసం సాక్రిఫైస్ చేస్తాను. ఆయన కౌన్సిల్లో మెంబర్ అయినా ఆయనకి అల్లరి ఎంత పెట్టాలన్నా, ఆఖరిలో ఆయన మాట్లాడాలంటే మైకులు పట్టుకుపోయి ఒక స్టూల్ పైన నిలబడి నలుగురితో మాట్లాడలేదు, స్టూల్ ఎత్తుకుని పోయి ఇన్ని కేసు పైన కేసు, కేసు పైన కేసు. సో దేనికి భయపడకుండా నిలబడడం అది మొదట గుణం. అది మనం ఎన్టీఆర్లో చూసాం, చంద్రబాబులో చూసాం, ఈ కుర్రాళ్ళలో కూడా చూస్తూ ఉన్నాం. వీరందరూ ఇలా కంటిన్యూస్గా ఆ తెలుగు వాళ్ళ కోసం, తెలుగు వాళ్ళు భారతదేశం కోసం అన్ని పని చేస్తే మన రాష్ట్రం ఏ రాష్ట్రం కంటే వెనక ఉండదు. అందరితో సమానమే కాదు, మనం ముందు వెళ్ళడానికి ఆస్కారాలు ఉంటాయి. ముఖ్యంగా విలువల్ని కాపాడుతూ, ధర్మాన్ని కాపాడుతూ పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. భవిష్యత్ తరాలకు అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దాలి. తప్పనిసరిగా యువతతో పాటు మహిళలు కూడా పార్టీలోకి వస్తేనే భవిష్యత్ అంతా కూడా పార్టీకి బాగుంటుంది అని చెప్పి సీనియర్ నేత అశోక్ గజపతిరాజు గారు అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కడపలోని మహానాడు ప్రాంగణం నుంచి.